V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ గంగోత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు తమ పార్టీ అభిమాన నేతను వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ నగర పాలక సంస్థలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు మంద సంజీవారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు కేసీఆర్తో పాటు కేటీఆర్ పాత్ర ఉందని సంజీవారెడ్డి పేర్కొన్నారు. యువనేత నడవడిక నాయకత్వ పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, పార్టీ సెక్రటరీ మీసాల కృష్ణ, కార్పొరేటర్లు లతా, రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంద సంజీవారెడ్డి బీఆర్ఎస్ అధ్యక్షుడు బోడుప్పల్. ఈరోజు మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో తెలుగువారు ఎక్కడున్నా వారంతా కూడా ఈరోజు కేటీ రామారావు గారి పుట్టినరోజు వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆపరేటివ్ సభ్యులు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా యువకులు, విద్యార్థులు, మా పార్టీ సెక్రటరీ మిసాల కృష్ణ గారు పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు కేటీ రామారావు గారి జన్మదిన వేడుకలను రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరి డివిజన్లో వారి డివిజన్లో కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రభుత్వ హాస్పిటల్లో, అనాథ శరణాలయంలో వారికి ఆహారం కానీ పళ్ళు పంచే కార్యక్రమాన్ని చేసుకోమని పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి అందులో వారంతా నిమగ్నమై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మరి కేసీఆర్తో పాటు కేటీ రామారావు గారు రంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా మరి ఈ రాష్ట్రాన్ని ముందు చేసే విధంగా వారంతా కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి వారు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు కేటీ రామారావు గారు ఉండాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకోవడం జరుగుతూ ఉంది. జై హింద్, జై తెలంగాణ. మన గౌరవ కేటీఆర్ గారి జన్మదినం, అట్లా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మున్ముందు మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నా.